హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మంగళగిరిలో ఒక కానిస్టేబుల్ హత్య చేయబడ్డాడు సార్. ఇతను 4 రోజుల నుంచి కనపడలేదు. నిన్న మృతదేహం దొరికేసరికి ఇతన్ని హత్య చేసి చంపేశారని చెప్పేసి అయితే ఒక కన్ఫర్మ్ చేసేసారు. మరి హత్య ఎవరు చేశారు, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయటపడింది సార్? ఇదొక సంచలనమైన కేసు, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు కూడా. అంటే మనం ముఖ్యంగా సోకాల్డ్ అక్రమ సంబంధాలు, అంటే లైంగిక సంబంధాలు అనొచ్చు. వీటిని అక్రమం సక్రమం అని మనం చెప్పలేము. సో ఈ లైంగిక సంబంధాలు అనేవి జాగ్రత్తగా లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దగ్గర ఇదొక ఎగ్జాంపుల్. మామూలుగా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే దీంట్లో స్టీఫెన్ కోవీ ఒక మాట అంటాడు. ఒక హ్యాబిట్ ఏంటంటే, వెన్ యూ స్టార్ట్ సంథింగ్ యూ నీడ్ టు నో ద ఎండ్ ఆఫ్ ఇట్ అంటాడు. నువ్వు ఏదన్నా మొదలు పెడితే దాని అంతం ఏందో నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నువ్వు మొదలు పెట్టొద్దని. ఇది కరెక్ట్గా ఈ లైంగిక సంబంధాలకి, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, అంటే పెళ్ళితో ఒక అమ్మాయి మనం ఇష్టపడి పెళ్లి చేసుకోవడమో లేకపోతే కలిసి ఉండడం వేరే, ఒక అమ్మాయితో ఉంటే ఇంకొకరితో అఫేర్లు పెట్టుకోవడం, లేకపోతే వేరే పెళ్ళైన వాళ్ళతో పెట్టుకోవడం అనేది నువ్వు ఎంటర్ అయినప్పుడు ఇది బిగినింగ్ కదా. ఎండ్ కూడా నీకు ఐడియా ఉండాలి. దీని ఎండే ఎలా ఉండొచ్చు, ఆ ఎండ్కి నేను రెడీగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి. చాలామంది ఆలోచించరు. ఇది కూడా సిమిలర్ కేసు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఫరూక్ అని ఒక కానిస్టేబుల్, ఇతను ఏపీఎస్పీ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అనే ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగంలో మంగళగిరి హెడ్ క్వార్టర్లో ఇతను పనిచేస్తున్నాడు. ఇతను మొన్న 4 రోజులు సెలవు పెట్టి ఇతను వచ్చి నేటివ్ కర్నూలు దగ్గర, నంద్యాల దగ్గర చాగలమర్రి మండలం కంబలూరు నేటివ్. అయితే ఆయన నందమూరి నగర్లో ఉంటున్నాడు భార్యతో కూడా. ఈ నందమూరి నగర్కి 4 రోజుల ముందు వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో ఉంటున్నాడు. సడన్గా మిస్ అయిపోయాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, మిస్ అయిపోయాడు. సో భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లోకల్గా. ఇట్లా నా భర్త కానిస్టేబుల్ అక్కడ పనిచేస్తాడు, వచ్చాడు, మిస్ అయ్యాడు, ఆచూకీ లేదని. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి వెతకడం మొదలుపెట్టారు. నల్లమలలో అడవి లోపల ఒక లోయలో అతని డెడ్ బాడీ కనిపించింది. పచ్చర్ల అనే ఒక ప్రాంతం, దొరబావి వంతెన అని ఉంటుంది. ఆ దొరబావి వంతెన దగ్గర శవం కనిపించింది. అది కుళ్ళిపోయింది, 4 రోజుల ముందు చంపుకున్నారు. సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పంచనామా చేసి పోస్ట్ మార్టం అదంతా చేశారు. దీంట్లో క్లియర్గా అతన్ని చంపేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మామూలుగా పోలీసులు ఎక్కడ మొదలు పెడతారు, సీసీటీవీలు, ఫోను ట్రాకింగ్, ఈ 2 మొదలు పెడితే ఈ వాళ్ళకి చాలా విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే, ఫరూక్ అనే అతనికి ఒక మహిళతో, ఒక ముస్లిం మహిళ, ఆ మహిళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫెయిర్ ఉంది. ఇది కొంతకాలంగా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ మహిళకు ఇతను సరుకులు అవన్నీ కూడా పంపించాడు. ఈ సరుకులు ఇవన్నీ ఆమెకి ఇంటికి సరుకులు కావచ్చు, ఆమెకి ఏమన్నా వస్తువులు కావచ్చు, ఇవన్నీ సరఫరా చేయడానికి తను ప్రతిసారి పోకుండా ఒక షబ్బీర్ అనే ఒక ముస్లిం కుర్రాడిని పెట్టుకున్నాడు ఇతను. ఈ షబ్బీర్ కుర్రాడు ఈ షబ్బీర్కి ఇచ్చి పంపించేవాడు. ఈ మహిళకు ఒక కూతురు ఉంది, టీనేజ్ అమ్మాయి. ఆ అమ్మాయితో షబ్బీర్కి అఫేర్ మొదలైంది. ఇతనికి షబ్బీర్కి మొదలైతే ఈ షబ్బీరు అడిగాడు కూడా వాళ్ళ అమ్మని, అమ్మ నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు, వీడు కూడా ఒప్పుకోలేదు. ఎవరు, కానిస్టేబుల్ ఫరూక్ కూడా వాడి కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో ఫరూక్కే ఒక కోరిక వచ్చింది, ఈ పిల్లకి ఒక లవర్ కావాల్సి వచ్చిందా, ఈ పిల్లని అదేదో నేనే ఉండొచ్చు కదా లవర్గా, తల్లి కూతురు ఇద్దరితో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఫరూక్ అనుకున్నాడు. అనుకొని ఆ అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సో అది ఆ అమ్మాయి భరించలేక తన లవర్ అయిన షబ్బీర్తో చెప్పింది, ఇట్లా ఫరూక్, మీ బాస్ ఫరూక్ నన్ను వేధిస్తున్నాడు, నన్ను లైంగికంగా రమ్మంటున్నాడు, పడుకోమంటున్నాడు అనేది ఆ అమ్మాయి చెప్పింది. దాంతో వాడు కోపం వచ్చింది. ఒకటి పెళ్లి కానివ్వకుండా అడ్డుపడ్డాడు, ఇప్పుడు నా ప్రియురాలకే ఎసురు పెట్టాడు, నా ప్రియురాలను ఇచ్చేస్తున్నాడు, వీడికి న్యాయం నీతి లేవు, ఒక పక్క తల్లితో అఫేర్ పెట్టుకొని కూతుర్ని లైంగికంగా పడుకోమంటున్నాడు అన్న ఒక కోపం షబ్బీర్లో పెరిగిపోయింది. దాంతో షబ్బీర్ ఏం చేశాడంటే, వీడిని అడ్డు తొలగించుకుంటే కానీ నాకు నా ప్రియురాలు దక్కదు అన్న ఒక స్టేజ్కి మెంటల్గా షబ్బీర్ వెళ్ళిపోయాడు. సో దాంతో ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసి రిజ్వాన్ అనే ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు. సో ఇతనితో మంచిగానే ఉంటున్నాడు,
ఎవరితో తన బాస్ అయిన ఫరూక్తో మంచిగా ఉంటూ ఈ రిజ్వాన్ని కూడా పరిచయం చేశాడు ఫ్రెండ్ అని. సరదాగా మందు కొడదామని ప్లాన్ చేశారు. మందులో చిన్న మత్తు మందు కల్పించారు. దాంతో అతను మత్తులోకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి నల్లమల ఫారెస్ట్లో పడేస్తే అక్కడికి ఎవరు వెళ్ళరు కాబట్టి లోయలో పడేస్తే అది మెల్లమెల్లగా కుళ్ళిపోతుంది. అక్కడ కుళ్ళిన స్మెల్ కూడా బయటికి ఎవరికి రాదు కాబట్టి మిస్ అయిపోతాడు అనేది మాత్రం వీళ్ళు ఆలోచించారు. సో దాని తర్వాత పోలీసులు ఒకవేళ మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేస్తారో అవేం వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి చేసేసారు. ఇది జరిగింది. ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు. సో దీంట్లో ఇప్పుడు ఏంది, ప్రధానంగా ఈ కానిస్టేబుల్ మీద ఎవరికి సింపతి రావట్లేదు. ఎందుకంటే నీ భార్య ఉంది, పెళ్ళి అయింది, భార్య ఉంది, మంచిదే. సరే ఇంకొక ఆమెతో అఫేర్ పెట్టుకున్నాం. ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి టీనేజ్ కూతురు ఉంది. భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటుంది. సో ఆమెతో అఫేర్ ఏర్పడింది. అంతవరకు ఉన్నా కూడా ఈ క్రైమ్ జరిగేది కాదు. వాళ్ళ కూతురుని కన్నేశాడు. ఆ కూతురికి లవర్ ఉన్నాడు. వాడు పాపం సిన్సియర్ లవ్, పెళ్లి చేసుకుందామని అతనేదో అఫేర్ అని కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సిన్సియర్ లవ్ ఉన్నాడు. అట్లా అది తెలిసినాకన్నా ఈయన సైలెంట్ అయిపోవాలి కదా ఫరూక్ అనేవాడు. సరే వాళ్ళేదో లవ్ చేసుకున్నారు, మనం ఎట్లాగా అమ్మతో ఉన్నాం కదా, కూతురు పోతే పోయిందని వదిలేయాలి కదా. ఇతను ఆ అమ్మాయిని కూడా సెటిస్ చేయాలనే ఒక దీంతో బయలుదేరాడు. అంటే నేను కానిస్టేబుల్ కాబట్టి నాకు అందరూ భయపడతారు అన్న ఒక అహంకారం అవ్వచ్చు, లేదా అత్యంత ఆత్మవిశ్వాసం అవ్వచ్చు. ఇది జరిగింది బేసిక్గా. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా వింటున్నాం. అంటే ఇండిపెండెంట్ మహిళ ఉంటుంది, వాళ్ళతో ఎవరో అఫేర్లు ఉంటారు, వాళ్ళ కూతురుతో కూడా వీడు అఫేర్ పెట్టుకొని ట్రై చేశాడు. అలాంటివి చాలా హత్యలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. అంటే ఈ తల్లులు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు ఏదో ఒక మగతోడు అవసరం అనేక రకాలుగా, కాబట్టి ఎవరితోనో అఫేర్ పెట్టుకున్న వరకు ఓకే. కానీ ఆ అఫేర్లో తన ఇంట్లోకి వస్తున్నప్పుడు, తన దగ్గర ఒక టీనేజ్ కూతురు ఉన్నప్పుడు, మామూలుగానే మగవాళ్ళకి యంగ్ అమ్మాయిలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పైగా ఇక్కడ ఈజీగా తల్లి నాతో ఉంది, కూతురు కూడా ఉంటే ఏమైంది అనుకునే వాళ్ళకి ఇంకేమీ మోరల్ యాంగిల్ ఏమి ఉండదు కదా. పైగా తల్లి ఎదిరించే పరిస్థితిలో తల్లి ఉండదు. సో వాళ్ళ వల్నరబుల్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎంజాయ్ చేయాలన్న ఒక తలంపుకి వెళ్తారు. ఇది ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ చాలా అతిగా ఓవర్గా చేశాడనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మామూలుగా చాలా సందర్భాల్లో కూతురు కూడా అఫేర్ పెట్టుకునే సందర్భాలు కూడా మనం చూసాం. కూతురు కూడా తన మదర్ బాయ్ ఫ్రెండ్తో కూతురు కూడా అఫేర్లు పెట్టుకునేవి అనేకం జరిగాయి, మనం చెప్పుకున్నాం కూడా. కానీ ఇక్కడ అమ్మాయి ఇష్టపడట్లేదు. పైగా ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇతను ఫరూక్ అనేవాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించాల్సింది పోయి ఇతను దాన్ని చెడగొట్టి ఆ అమ్మాయిని తను లోపరుచుకోవాలనుకోవడమే ఇతని మరణానికి ప్రధాన కారణం. కాకపోతే ఇక్కడ ఈ షబ్బీర్ అనే అబ్బాయి కూడా మేబీ ఆ అబ్బాయికి ఇంకా వేరే మార్గం తెలిసి ఉండకపోవచ్చు. ఇతన్ని నేను ఎలా అడ్డుకోవాలి, ఇతని బలం ఉంది, కానిస్టేబుల్ డబ్బులు ఉన్నాయి, ఇతన్ని నేను ఎలా అడ్డుకోవాలి అనేది అతనికి కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. దాంతో అతను క్రైమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడే ప్రాబ్లం. క్రైమ్లో